మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్న విఏ ఫ్లాట్ 10% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అసెంబ్లీ కౌన్సిల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమన్ చేశారు. అందుకు అనుగుణంగా శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి వివిధ అంశాలపై సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 10:30కు ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు అసెంబ్లీ కౌన్సిల్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమన్ చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. శాసనసభ వేదికగా బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడం సహా సభా వేదికగా ప్రజలకు అన్ని విషయాలు వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సమావేశాల్లో సాగునీటి సంబంధిత అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నీటి కేటాయింపులు, పంపకాలు, ప్రాజెక్టు పనులు, ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగం విషయంలో అనుసరించిన వైఖరి తదితర అంశాలపై చర్చ జరగాలని భావిస్తున్నారు. ప్రత్యేకించి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు. సభలో ధీటైన సమాధానమివ్వడం సహా బీఆర్ఎస్ ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు సర్కార్ సన్నద్దమవుతోంది. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు విస్తృత కసరత్తు చేస్తున్నారు. అన్ని అంశాల్ని క్రోడీకరిస్తూ నివేదికలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిస్థితి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిస్థితిపై గణాంకాలతో నివేదికలు రూపొందిస్తున్నారు. అధికారులు, ఇంజనీర్లతో మరోసారి సమావేశమైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలపై సుదీర్ఘంగా చర్చించారు. డీపీఆర్ వెనక్కు రావడం, అనంతర పరిణామాలపై అన్ని వివరాలు ఆరా తీశారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు 1వ తేదీన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. శాసనసభలో చర్చకొచ్చే ముందు అధికార పార్టీ సభ్యులకు అన్ని అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఆ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. 1వ తేదీ సాయంత్రం ప్రజాభవన్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లుల్ని ఆమోదం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జీహెచ్ఎంసీలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం, పునర్వ్యవస్థీకరణ కోసం చట్ట సవరణ బిల్లులు, గిగ్ వర్కర్ల సంక్షేమం, జీఎస్టీ చట్ట సవరణ బిల్లుల్ని ఉభయ సభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల ఆదేశాల దృష్ట్యా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది.